గిలియన్ బరీ సిండ్రోమ్, షార్ట్గా జీబీ సిండ్రోమ్ అని అంటారు. గిలియన్ బరీ సిండ్రోమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలిన్యూరోపతి. అంటే అక్యూట్ సడన్గా ఇన్ఫ్లమేటరీ అనమాట ఇది. డీమైలినేటింగ్ అంటే డీమైలినేటింగ్ డిసీజెస్ అంటే న్యూరాన్స్ మీద, యాక్సాన్స్ మీద మనకి మైలిన్ షీట్ ఉంటుంది కదా, అది డ్యామేజ్ అవుతుంది అనమాట. దాన్ని డీమైలినేటింగ్ అంటారు. సో మైలిన్ షీట్ డ్యామేజ్ అయితే దాన్ని డీమైలినేటింగ్. పాలిన్యూరోపతి అంటే మోర్ న్యూరాన్స్ ఎఫెక్ట్ అవుతాయి, దాన్ని పాలిన్యూరోపతి అంటారు. పాలి అంటే మెనీ న్యూరాన్స్, మెనీ న్యూరోపతి అంటే న్యూరాన్స్. సో గిలెన్ బరీ సిండ్రోమ్ అంటే అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలిన్యూరోపతి. జీబీ సిండ్రోమ్ మెయిన్లీ ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో ఇది ఒక న్యూరాన్, ఇదేంటి, ఇవి డెండ్రైట్స్, ఇది యాక్సాన్, ఇది సెల్ బాడీ ఆర్ సోమా, అండ్ దిస్ ఈజ్ మైలిన్ షీట్. డెండ్రైట్స్ ఏంటి అంటే డెండ్రైట్స్ రిసీవ్ సిగ్నల్ ఫ్రమ్ ది ప్రీవియస్ న్యూరాన్ అనమాట. ముందున్న న్యూరాన్ నుంచి డెండ్రైట్స్ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటాయి. యాక్సాన్ ఏంటి అంటే సెన్స్ సిగ్నల్ టు ది నెక్స్ట్ న్యూరాన్. సో ఇప్పుడు ఒక సిగ్నల్ ఇట్లా వస్తుంది డెండ్రైట్స్ ద్వారా సెల్ బాడీలో నుంచి మైలిన్ షీట్స్ ద్వారా యాక్సాన్లో నుంచి నెక్స్ట్ డెండ్రైట్ యొక్క అనదర్ న్యూరాన్లోకి వెళ్తుంది అనమాట. సో డెండ్రైట్స్ రిసీవ్ సిగ్నల్స్, యాక్సాన్స్ ఏమంటే ట్రాన్స్మిట్ సిగ్నల్స్ అనమాట. అండ్ myelin sheet is produced by Schwann cells, right? అండ్ జీబీ సిండ్రోమ్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో ఫైనల్లీ గిలియన్ బరీ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ అంటే మైలిన్ షీట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనమాట ఈ డిసీజ్లో. పాలిన్యూరోపతి అంటే ఎఫెక్టింగ్ మెనీ న్యూరాన్స్ ఇన్ ద బాడీ, బాడీలో ఉన్న చాలా న్యూరాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అందుకే దీన్ని అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలిన్యూరోపతి అంటారు. మెయిన్లీ ఎఫెక్టింగ్ ది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే సింపాథెటిక్, పారాసింపాథెటిక్, అలానే ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ అండ్ స్కెలిటల్ నర్వస్ సిస్టమ్ ఆర్ ఎఫరెంట్ ఇఫరెంట్ అనమాట. సో మెయిన్లీ గిలియన్ బరీ సిండ్రోమ్ ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. కాజ్ ఆఫ్ గిలియన్ బరీ సిండ్రోమ్ ఏంటంటే అన్నోన్ ఈటియాలజీ అనమాట. కానీ ఇట్ కెన్ బి డెవలప్డ్ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ ఆఫ్ క్యాంపిలోబాక్టర్ జెజుని బ్యాక్టీరియా. ఇది క్యాంపిలోబాక్టర్ జెజుని, మైకోప్లాస్మా న్యూమోనియే, అలానే సైటోమెగాలో వైరస్ సిఎంవి అండ్ ఎప్స్టీన్ బార్ వైరస్, ఇవి. So Guillain-Barré syndrome can be developed after infection of Campylobacter jejuni, after infection of Mycoplasma pneumoniae, అలానే సైటోమెగాలీ వైరస్ అండ్ ఎప్స్టీన్ బార్ వైరస్. ఈ 4 వల్ల ఇవి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ డిసీజెస్ వీటి వల్ల డిసీజెస్ వస్తాయి కదా, అవి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత Guillain-Barré syndrome రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో Guillain-Barré syndrome ఏంటి అంటే Guillain-Barré syndrome ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీ ఇమ్యూన్ సెల్స్ మన బాడీ సెల్స్నే అటాక్ చేయడం అనమాట. దాన్ని ఆటో ఇమ్యూన్ సెల్స్ అంటారు. మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ మన ఓన్ బాడీ సెల్స్ని అటాక్ చేసి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి డ్యామేజ్ చేస్తాయి టిష్యూస్ని. ఎందుకు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఒక థియరీ ఉంది, ఏంటి అంటే ఈ క్యాంపిలోబాక్టర్ జిజుని బ్యాక్టీరియల్ వాల్ మీద కంపోనెంట్స్ ఉంటాయి కదా, ప్రతి సెల్ వాల్ మీద చాలా కంపోనెంట్స్ ఉంటాయి. అది అలా క్యాంపిలోబాక్టర్ జిజుని మీద బ్యాక్టీరియా వాల్ మీద ఉండే కంపోనెంట్స్ మైలిన్ షీట్ మీద ఉండే గ్యాంగ్లియోసైడ్స్తో రిసెంబుల్ అవుతాయి అన్నమాట. రెండు ఒకేలాగా ఉంటాయి. ఓకేనా? కాన్సెప్ట్ థియరీ ఏంటంటే క్యాంపిలోబాక్టర్ జిజుని బ్యాక్టీరియా మీద ఉండే కొన్ని కంపోనెంట్స్, మైలిన్ షీట్ మీద ఉండే గ్యాంగ్లియోసైడ్స్, ఈ రెండు సైజు కానీ షేప్ కానీ ఒకేలాగా ఉంటాయి అన్నమాట చూడడానికి. దీన్ని ఏమంటారు అంటే మాలిక్యులర్ మిమిక్రీ అంటారు. అంటే ఏంటి,
బ్యాక్టీరియల్ వాల్ మీద ఉన్న కంపోనెంట్స్ మన ఓన్ బాడీ సెల్స్ లాగా మిమిక్ చేయడం, దాన్ని మాలిక్యులర్ మిమిక్రీ అంటారు. అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, ఆబ్వియస్లీ అంతే కదా. సో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఏం చేస్తాయంటే ఈ మైలిన్ షీట్ మీద ఉన్న గ్యాంగ్లియోసైడ్స్ని అటాక్ చేస్తాయి. ఎందుకు అటాక్ చేస్తాయంటే పాపం ఇమ్యూన్ సెల్స్ ఏమనుకుంటాయంటే ఈ గ్యాంగ్లియోసైడ్స్ని బ్యాక్టీరియా మీద ఉన్న కంపోనెంట్స్ లాగా భావిస్తాయి అనమాట. అలా రెజ్యూమ్ చేసి ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయంటే మైలిన్ షీట్ని అటాక్ చేస్తాయి, మైలిన్ షీట్ మీద ఉన్న గ్యాంగ్లియోసైడ్స్ని అటాక్ చేస్తాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అయ్యి మైలిన్ షీట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫైనల్గా జరిగేది ఏంటి అంటే డీమైలినేషన్, ఈజీ. సో ఫస్ట్ క్యాంఫిలోబాక్టర్ జిజిని బ్యాక్టీరియల్ వాల్ మీద ఉన్న కొన్ని కంపోనెంట్స్ మన మైలిన్ షీట్ మీద ఉన్న గ్యాంగ్లియోసైడ్స్తో చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి అనమాట. దాన్ని మాలిక్యులర్ మిమిక్రీ అంటారు. అలా ఉండడం వల్ల మన ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయి, యాక్టివేట్ అయ్యి ఇమ్యూన్ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఈ మైలిన్ షీట్ మీద ఉన్న గ్యాంగ్లియోసైడ్స్కి తగ్గట్టుగా యాంటీబాడీస్ని కానీ సైటోకైన్స్ కానీ ఇవన్నీ రిలీజ్ చేసి ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిన తర్వాత మైలిన్ షీట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫైనల్గా జరిగేది ఏంటి అంటే డీమైలినేషన్ ఆఫ్ మైలిన్ షీట్, ఎస్పెషల్లీ ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అదే గిలియన్-బెర్రీ సిండ్రోమ్. సో ఇప్పుడు ఈ మైలిన్ షీట్ డ్యామేజ్ అయింది. మైలిన్ షీట్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది, కండక్షన్ అనేది ట్రాన్స్మిట్ అనేది తొందరగా జరగదనమాట. కండక్షన్ అనేది బ్రేక్ అవుతుంది మధ్యలో, సిగ్నల్ అనేది బ్రేక్ అవుతుంది, సిగ్నల్ అనేది స్పీడ్గా వెళ్ళదు. దీనివల్ల ఏమవుతుంది, ఈ నర్వ్ అనేది ఏ మజిల్స్కి అయితే సప్లై చేస్తూ ఉంటుందో, మోటార్ నర్వ్స్ కానీ సెన్సరీ నర్వ్ కానీ డిపెండింగ్ అపాన్ ద నర్వ్ అనమాట, ఆ ఫంక్షన్స్ అన్నీ డిక్రీజ్ అవుతాయి. సో ఈజీ సిమ్టమ్స్ ఏంటంటే ఏ నర్వ్ని ఎఫెక్ట్ చేసాయి అనే దాని మీద సిమ్టమ్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ నర్వ్స్ అంటే స్కెలిటల్ మజిల్స్కి ఎఫెక్ట్ అయింది అనుకో, ఏ మజిల్కి సప్లై చేసిన నర్వ్కి ఎఫెక్ట్ అయితే ఆ మజిల్ యొక్క వీక్నెస్ ఉంటుంది. సో మజిల్ వీక్నెస్. మోటార్ నర్వ్ ఎఫెక్ట్ అయితే మజిల్ వీక్నెస్. క్రేనియల్ నర్వ్ ఎఫెక్ట్ అయితే డబుల్ విజన్ కానీ లాస్ ఆఫ్ స్మెల్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఆటోనోమస్ నర్వ్ ఎఫెక్ట్ అయితే, ఆటోనోమస్ నర్వ్ అంటే సింపాథెటిక్ పారాసింపాథెటిక్, సింపు పారాసింపు. సో ఆటోనోమస్ నర్వ్ ఎఫెక్ట్ అయితే ఎయిదర్ హార్ట్ రేట్ డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఆర్ పీపుల్స్ డైలేట్ అయితే కన్స్ట్రిక్ట్ అవుతాయి, డిపెండింగ్ అపాన్ దేన్ని ఎఫెక్ట్ అయింది అనేది. సింపాథెటిక్ ఎఫెక్ట్ అయితే హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది, సింపాథెటిక్ ఎఫెక్ట్ అయితే పీపుల్స్ అనేవి డైలేట్ అవుతాయి, సింపాథెటిక్ ఎఫెక్ట్ అయితే గ్యాస్ట్రిక్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది, ఇట్లా. సో ఆటోనోమిక్ నర్వ్ ఎఫెక్ట్ అయితే దాని యొక్క సిమ్టమ్స్ ఉంటాయి. సో ఫైనల్గా కాంప్లికేషన్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ రెస్పిరేటరీ మజిల్స్ లేకపోతే డయాఫ్రమ్, రెస్పిరేటరీ మజిల్కి సప్లై చేసే నర్వ్ కనుక ఎఫెక్ట్ అయితే, మోటార్ నర్వ్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుందంటే డెత్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ గిలియన్-బెర్రీ సిండ్రోమ్. అండ్ ఫైనల్లీ డయాగ్నోసిస్ ఏంటంటే లంబార్ పంక్చర్ అనమాట. సో లంబార్ పంక్చర్ చేసి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్ కనుక చేస్తే మెయిన్ డయాగ్నోసిస్ ఆఫ్ గిలియన్-బెర్రీ సిండ్రోమ్ ఏంటంటే ఆల్బ్యూమినోసైటోలాజిక్ డిసోసియేషన్. ఆల్బ్యూమినోసైటోలాజిక్ డిసోసియేషన్ అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ప్రోటీన్స్ అనేవి ఎస్పెషల్లీ ఆల్బుమిన్ అనేది హై ఉంటుందన్నమాట, వితౌట్ ఇంక్రీజ్ ఇన్ డబ్ల్యూబీసీ. ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి పెరగవు, నార్మల్లోనే ఉంటాయి, కానీ ప్రోటీన్స్ మాత్రం హై ఉంటాయి. దాన్నే ఆల్బ్యూమినోసైటోలాజిక్ డిసోసియేషన్ అంటారు. సో ఇది మెయిన్ డయాగ్నోసిస్ ఆఫ్ గిలియన్-బెర్రీ సిండ్రోమ్. సో క్విక్ రీజన్ ఏంటంటే గిలియన్-బెర్రీ సిండ్రోమ్ అనేది అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలిన్యూరోపతి, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. దీంట్లో ఏం జరుగుతుందంటే ఎస్పెషల్గా పెరిఫెరల్ నర్వ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఈ పెరిఫెరల్ నర్వ్స్లో మైలిన్ షీట్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల. అంటే మన ఇమ్యూన్ సెల్సే మైలిన్ షీట్ని డ్యామేజ్ చేస్తాయి, డిస్ట్రాయ్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే సిగ్నల్ అనేది ఈ యాక్సాన్లో ట్రాన్స్మిషన్ జరగదనమాట, అంతే. సో గిలియన్-బెర్రీ సిండ్రోమ్. సిమ్టమ్స్ ఏముంటాయంటే ఏ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద బట్టి సిమ్టమ్స్ చేంజ్ అయిపోతుంటాయి. మెయిన్ ఏంటి అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు, బై హార్ట్ చేయాల్సినంత అవసరం ఉండదు, ఈజీ కాన్సెప్ట్ ఏంటి. సో గిలియన్-బెర్రీ సిండ్రోమ్లో ఏం జరుగుతుంది, మైలిన్ షీట్ డ్యామేజ్ అవుతుంది, ఎస్పెషల్గా పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మైలిన్ షీట్ డ్యామేజ్ అవుతుంది, సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవ్వట్లేదు, సిగ్నల్ ట్రాన్స్మిట్ అవ్వకపోతే దానికి తగ్గ సిమ్టమ్స్ వచ్చేస్తాయి, ఈజీ.